హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక మంచి టాపిక్ చూద్దాము. టాపిక్ వచ్చేసి పీరియాడిక్ టేబుల్ అనమాట. ఇది చాలా సూపర్ యూస్ఫుల్ టాపిక్. అయితే వాట్ ఈస్ ద పీరియాడిక్ టేబుల్? అండ్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ ఏ షార్ట్ దట్ షోస్ ఆల్ నోన్ కెమికల్ ఎలిమెంట్స్. అంటే ఇది ఒక టేబుల్లో ఉంటుంది. దానిలో ప్రతి ఎలిమెంట్కి సింబల్, అలానే అటామిక్ నెంబరు, గ్రూప్స్, పీరియడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో అయితే స్ట్రక్చర్ ఆఫ్ ది ఎలిమెంట్ ఏంటో చూద్దాము. ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ లాగా అరేంజ్ చేసి ఉంటాయి. రోస్ వచ్చేసి పీరియడ్ అంటారు. టోటల్ 7 ఉంటాయి అన్నమాట. అందులో కాలమ్స్ వచ్చేసి 18 ఉంటాయి. వాటిని గ్రూప్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్. హైడ్రోజన్ అనేది ఫస్ట్ ఎలిమెంట్. అటామిక్ నెంబర్ వచ్చేసి 1. అలానే మిగతా ఎలిమెంట్స్ కూడా సేమ్ అలానే ఉంటాయి. ఓకే, టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటంటే లెట్స్ డివైడ్ ద ఎలిమెంట్స్ ఇంటూ 3 టైప్స్ కింద డివైడ్ చేయబడతాయి ఇవి. ఓకే, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ 3 టైప్స్ అనమాట. ఫస్ట్ మెటల్స్ వచ్చేసి ఇవి మోస్ట్లీ లెఫ్ట్ సైడే ఉంటాయి. కండక్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్, గుడ్ కండక్టర్స్ అనమాట. ఇవి నాన్ మెటల్స్ వచ్చేసి ఇవి వీక్ కండక్టర్స్, ఇవి రైట్ సైడ్ ఉంటాయి. అలానే మెటలాయిడ్స్ అంటే ఏంటంటే మిడిల్లో ఉన్నాయి అనమాట. మిక్స్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి వీటిలో. అలానే ఇంపార్టెంట్ గ్రూప్స్ ఏంటంటే గ్రూప్ వన్లో వచ్చేసి ఆల్కైల్ మెటల్స్ ఉంటాయి, లైక్ సోడియం, లిథియం, వెరీ రియాక్టివ్ అనమాట ఇవి. అలానే గ్రూప్ సెవెంటీన్లో వచ్చేసి హాలోజన్స్ అంటే లైక్ క్లోరిన్, ఫ్లోరిన్, స్ట్రాంగ్ స్మెల్ అనమాట. ఇవి స్మెల్ ఎక్కువగా ఉంటాయి. యూజ్డ్ ఇన్ డిస్ఇన్ఫెక్టెంట్స్లో యూజ్ చేస్తుంటారు ఇవి. ఓకే, అలానే గ్రూప్ ఎయిటీన్లో నోబెల్ గ్యాసెస్ అంటాం ఉంటాయన్నమాట. అయితే హీలియం, నియాన్ ఇవి ఇనర్ట్ గ్యాసెస్ బెలూన్స్లో యూజ్ చేస్తారు కదా, ఇవన్నమాట. ఓకే, పీరియాడిక్ ట్రెండ్స్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే యాజ్ వి గో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అక్రాస్ ఏ పీరియడ్ అటామిక్ సైజ్ తగ్గుతుంది అని, నాన్ మెటాలిక్ నేచర్ పెరుగుతుంది అనమాట. అండ్ వి గో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఈ గ్రూప్ అటామిక్ సైజ్ అనేది పెరుగుతుంది. ఓకే, ఫన్ ఎలిమెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇందులో గోల్డ్ తీసుకోండి. గోల్డ్ తీసుకున్నట్లయితే ఎలిమెంట్ సింబల్ వచ్చేసి ఏయు, మోస్ట్ లవ్డ్ మెటల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్ మనకు బ్రీత్ కోసం ఎసెన్షియల్. అలానే హీలియం ఏంటి బెలూన్స్కి యూస్ చేస్తారు బికాజ్ ఇట్స్ లైటర్ దెన్ ఎయిర్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. మీ ఫేవరెట్ ఎలిమెంట్ కామెంట్లో చెప్పేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.